హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమాచారం తెలుసుకుందాం. దాంతోపాటుగా డిఆర్, ఐఆర్ మరియు 11వ పిఆర్సీ అరియర్స్ పరిస్థితి ఏంటి అన్న తాజా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే చివరి దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. విశ్రాంత ఉద్యోగుల ఆవేదన అంటే అవిశ్రాంతతే అనైతే అంటున్నారండి. డిఆర్, పిఆర్సీ బకాయిలు చెల్లించకుండా విశ్రాంత ఉద్యోగులకు ద్రోహం. 1వ తేదీన పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధాప్యంలో అయితే కష్టాల పాలు చేసిన వైనం. క్వాంటం పెన్షన్ల కోత వేసి వృద్ధాప్యపు ప్రయోజనాలను లాక్కున్న వైకాపా సర్కార్ అని అయితే అంటున్నారండి. మరి గత ఏడాది సెప్టెంబర్ బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల చర్చల్లో సందర్భంగా అయితే ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాటిని ఈ ఏడాది జూన్కైతే వాయిదా వేసింది. వాటిపై అయితే పెద్ద బండే వేసిందని అయితే అంటూ ఉన్నారు. సో పెండింగ్ బకాయిలండి. ఇక 11వ పిఆర్సీ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఐఆర్ ఇవ్వకుండా మోసం చేశారంటున్నారు. 11వ పిఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసినందున 12వ పిఆర్సీకి సంబంధించిన మధ్యంతర భృతి ఏదైతే ఐఆర్ ఉందో అది చెల్లించాలి. కానీ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని అయితే అంటున్నారు. ఐఆర్ ఎందుకు, ఒకేసారి పిఆర్సీనే ఇస్తామంటున్నాం కదా అని తప్పించుకుంది. దీంతో విశ్రాంత ఉద్యోగులకు అవిశ్రాంతతే మిగిలిందని అయితే చెప్పుకోవాలి. వారికి రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా వారు నష్టపోవడం జరిగింది. అలాగే పదవి విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించకుండా 280 కోట్ల రూపాయలు ఇంకా అలాగే పెండింగ్లో ఉంచిందండి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. ఇక క్వాంటం పెన్షన్లో కూడా కోత పెట్టారు. అంటే క్వాంటం పెన్షన్ కూడా లభించలేదు. వృద్ధాప్యంలో వృద్ధులను ఆదుకోవాల్సిన జగన్ ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా దగా చేసిందని అయితే అంటున్నారండి. ఈ విధంగా పన్నుటాకులతో అయితే కన్నీళ్లు పెట్టించింది అని అయితే అంటున్నారు. ఇక వయసు రీత్యా పెద్దవారిపై కనీసం కనికరం కూడా లేకుండా వ్యవహరించింది అని అన్నారు. ఇక 70 ఏళ్ల ప్రారంభంలో ఇవ్వాల్సిన అదనపు పెన్షన్ ఆఫ్ క్వాంటమ్ను అయితే 70 ఏళ్ళు నిండిన తర్వాత దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 70 ఏళ్ళు ఎంటర్ అవుతానే అడిషనల్ క్వాంటమ్ అనేది ఇవ్వాలి. ఏదైనా సరే ఇయర్ ఎండింగ్ అంటే ఇయర్ అనేది పడతానే ఇవ్వాలి, పూర్తయినాక కాదని మనకు తెలుసండి. 70 ఏళ్ళు నిండిన తర్వాత ఇచ్చేలా సవరణలు చేసింది. ఇప్పుడు 11వ పిఆర్సీలో మొదట 70-75 ఏళ్ళకు ఇప్పుడు ఇచ్చే 10% అంటే 70 ఏళ్ళకు 10% ఇస్తారు. అడిషనల్ క్వాంటమ్ అండి 70 ఇయర్స్కు 10%, 75 ఇయర్స్ వస్తే 15% అయితే రావడం జరుగుతుంది. కానీ ఈ క్వాంటమ్ను రద్దు చేసి పిఆర్సీ ఉద్యోగులు నిర్వహించిన చెలో విజయవాడతో దిగొచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత కొంత శాతం ఇచ్చింది. ఎంత ఇచ్చింది? గత టీడీపీ హయాంలో 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15% అడిషనల్ క్వాంటమ్ ఇస్తూ ఉండగా జగన్ సర్కార్ వచ్చేసి 2 విడతల్లోనూ 3% కోత విధించారు. అంటే 10% వచ్చే వాళ్ళకు 7%, 15% వచ్చే వాళ్ళకు 12% వచ్చేలా తగ్గించింది అంటున్నారు. అదండి. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డిఆర్ బకాయిలు గురించి చూసుకున్నట్లయితే ఎప్పటికి ఇస్తారు, అసలు ఇస్తారా లేదా అంటున్నారు. విశ్రాంత ఉద్యోగులకు డిఆర్ బకాయిలు ఇస్తే వాటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ సకాలంలో వాటిని చెల్లించకపోవడంతో పెన్షన్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారండి. ఏవైతే మెడిసిన్స్ వాళ్ళకు డైలీ మెడిసిన్స్ కానీ ఇవైతే ఉంటాయండి కొందరికి. వాటికి చాలా ఇబ్బంది అయితే పడ్డారు. కొన్నేళ్లుగా వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉన్నా కూడా జగన్ మాత్రం స్పందించలేదంటున్నారు. 2018 జూలై అలాగే ఈ విధంగా కొన్ని డిఆర్లకు సంబంధించిన 66 నెలల బకాయిలను పెన్షనర్లకు అయితే ఇవ్వలేదు అంటున్నారు. సుమారుగా అవి 1500 కోట్లు నగదు రూపంలో చెల్లించాల్సి ఉండగా వాటిని అతిగతి లేకుండా చేశారంటున్నారు. దీన్ని గత చర్చలలో అంటే ఫిబ్రవరిలో జరిగిన చర్చల సందర్భంగా జూన్లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికి కూడా ఈ 5 ఏళ్లలో చెల్లించాల్సిన మొత్తాన్ని వచ్చే ప్రభుత్వంపైకి అయితే నెట్టి వేసిందని అంటున్నారు. ఇక 2019 జూలై అలాగే 2020 జనవరి ఈ విధంగా 2021 జూలై ఆ విధంగా జనవరి 2021 జూలై ఈ విధంగా జనవరి జూలైలలో అయితే మనకు డిఏ కానీ డిఆర్ కానీ పెరుగుతుంది. ఇది 2019, 20, 21 ఈ సంవత్సరాలకు గాను దాదాపు 54 నెలలకు సంబంధించిన బకాయిల చెల్లింపులపై అయితే స్పష్టత లేదు. 2022, 23 డిఏ బకాయిల పరిస్థితి అగమ్య గోచర స్థితి అయితే చేరిందని అంటున్నారు.
ఇక 11వ పీఆర్సీ 2 డీఆర్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటికీ తెలియని దుస్థితి. దీన్ని 7 వాయిదాల్లో చెల్లించేందుకు జీవో ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే ప్రభుత్వం తప్పించుకుంది. ఇవి దాదాపుగా 7,500 కోట్ల వరకు ఉన్నాయి. సో చర్చల సందర్భంగా 2024 జనవరిలో అయితే 10%, అలాగే 25లో 20%, 26లో 30%, 27లో 40% ఇస్తామని అయితే చెప్పింది. కానీ ఇప్పుడు ఈ ఏడాది జనవరిలో ఇస్తామన్న 10%కి అతిగతి లేకుండా పోయిందని అయితే అంటున్నారు. ఇక పీఆర్సీతో ముంచేసింది. సో ఈ 11వ పీఆర్సీ కమిటీ వేదికను తుంగలో దొక్కేసిందని కూడా అంటున్నారండి. సో ఈ విధంగా మనకు లభించాల్సిన ఏవి లభించలేదు. సో కాబట్టి ఇప్పుడు సమయం వచ్చేసిందని అయితే అంటున్నారు. సో ఇదండి పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల తాజా సమాచారం. సో ఇవి ఇంతవరకు మనకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లుల వివరాలు అయితే ఇలా ఉన్నాయి.